కాంప్లెక్స్ దగ్గర శ్రీకాకుళంలో ఉన్నటువంటి కోరాడ గోవింద్ అనే ఒక హోల్సేల్ బిజినెస్ మర్చెంట్ ఒక ఆయన ఉన్నారు. ఆయన ఇంట్లో 21వ తారీఖు సాయంత్రం సుమారు 6 గంటల సమయంలో ఒక గుర్తు తెలియని ముగ్గురు వ్యక్తులు చాకులతో ఇంట్లోకి చొరబడి ఒక రాబరీ చేయడానికి వచ్చారు. ఇంట్లో ఆల్రెడీ ఒక బెడ్ రిడన్లో ఉన్నటువంటి ఒక వాళ్ళ తల్లిగారు, భార్య, అన్న కొడుకులు అందరూ కూడా ఇంట్లో ఉన్నారు. వీళ్ళు లోపలికి ఎంటర్ అయ్యేటప్పటికి ఎవరు లేరనుకొని ఒక్క ఆవిడే ఉందనుకుని ఎంటర్ అయ్యారు. ఎంటర్ అయ్యి ఇమ్మీడియట్ ఆడవాళ్ళు అందరూ ఉండడంతో ఈ చాకులతో వాళ్ళ మీద దాడి చేసి ఇంట్లో ఆ టేబుల్ దగ్గర వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సుమారు 12,000 రూపాయలు క్యాష్ ఎత్తుకెళ్ళిపోయారు. ఎందుకంటే వాళ్ళు యాక్చువల్గా ఏంటంటే ఆ ముసలావిడ దగ్గర ఉన్నటువంటి బంగారాన్ని దోచుకెళ్ళాలనేది వాళ్ళ యొక్క మాస్టర్ ప్లాన్. బట్ ఎప్పుడైతే ఇంట్లో ఎక్కువ మంది ఉండి వాళ్ళు కౌంటర్ యాక్షన్ అనేది చేయడంతో వాళ్ళకి ఇంకా దారి తోచక ఇమీడియట్గా ఆ చాకును అక్కడే పడేసి పారిపోయారు అన్నమాట. పారిపోవడంతో ఇమీడియట్గా కోరాడ గోవిందరావు గారు వచ్చి 1 టౌన్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇమీడియట్గా మా సిఐ గారు, ఎస్ఐ గారు, స్పాట్లు అలాగే సిబ్బంది అందరూ కూడా ఇమీడియట్గా ఇంటికి వెళ్ళడం, అక్కడ అంతా కూడా విచారించడం స్టార్ట్ చేయింది. సో ఇమీడియట్గా ఎస్పీ గారు సమాచారం తెలుసుకొని ఎస్పీ శ్రీ కేవీ మహేశ్వర్ రెడ్డి గారు ఇమీడియట్గా దాంట్లో యాక్షన్ ప్లాన్ అంతా తయారు చేయడం, దాని ప్రకారం సిఐ గారు, ఎస్ఐ గారు క్లూస్ టీమ్ తోటి ఎవరు వచ్చారు ఏంటి అనేది వెరిఫై చేయడం, సీసీ ఫుటేజ్లు అన్నీ కూడా చేసి ఎంటైర్ శ్రీకాకుళాన్ని ఎక్కడికక్కడ వెహికల్ చెకింగ్ అన్నీ కూడా పెట్టడం జరిగింది. దాంతో మాకు కొన్ని క్లూస్ వచ్చినాయి. ఆ క్లూస్లో ఉన్నటువంటి సమాచారం ప్రకారం అంతా కూడా కొన్ని సీసీ ఫుటేజ్ ద్వారా కొన్ని పేర్లు అంటే మనుషుల ఫిగర్లు ఐడెంటిఫై చేయడం జరిగింది. మాకున్నటువంటి ఈ సమాచారాన్ని ఇమీడియట్గా సిఐ గారు ఆ టీమ్ తోటి సెర్చ్ పార్టీస్ని డిప్లాయ్ చేశారు. చేసిన తర్వాత నిన్న సాయంత్రం వీళ్ళందరూ కూడా ఎప్పుడైతే పోలీసులు సెర్చ్ పార్టీస్తో మూవ్ చేసి శ్రీకాకుళాన్ని అంతటిని కూడా కవర్ చేశారని తెలుసుకున్నారో వాళ్ళు ఊర్లోంచి పారిపోవడానికి అవకాశం ఉన్నట్లేక మరి ఇక్కడే ఉండిపోయినట్టున్నారని తర్వాత ఇంట్రాగేషన్లో తెలిసింది. వాళ్ళంతా కూడా ఈ భయంపడి మన కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఉన్న డచ్ బంగ్లా దగ్గర వాళ్ళు ఏం చేశారంటే ఎలాగోలా అట్నుంచి అడ్డదారులు వెళ్ళిపోవాలని ప్రయత్నం చేస్తున్న సమయంలో మన ఇన్ఫార్మెంట్స్ ద్వారా ఎవరో అంటే వాళ్ళు చెప్పిన ముగ్గురు వ్యక్తులు మనకు అక్కడ ఒక ముగ్గురు వ్యక్తులు ఉన్నారని చెప్పి వచ్చిన సమాచారం మేరకు సిఐ గారు ఆ టీం తోటి ఇమీడియట్గా వెళ్ళడం, అక్కడ సరౌండ్ చేయడం జరిగింది. ఇమీడియట్గా వాళ్ళందరినీ కూడా పట్టుకోవడం జరిగింది. వాళ్ళు బ్యాగులన్నీ కూడా తనిఖీ చేయడం జరిగింది. వాళ్ళకి ప్యాక్స్ లాంటి బ్యాగ్స్ ఉన్నాయి. అందులో చూస్తే అందులో వాళ్ళందరూ ఇంట్రాగేట్ చేస్తే ఏం జరిగిందంటే వాళ్ళ ముగ్గురు పేర్లు చిగురుపాటి ఆంజనేయులు, అందరూ అంజీ అంటారు వాడిని, అలాగే కొరాకుల భానుప్రసాద్ ఎలియాస్ భాను, అలాగే సయ్యద్ అర్షద్ అని చెప్పేసి వేరే వ్యక్తి. వీళ్ళంతా కూడా అక్కడ ముగ్గురు ఉన్నారు. ఇమీడియట్గా వీళ్ళు ముగ్గురిని విచారణ చేసి వాళ్ళతో పాటు వాళ్ళని ఇంట్రాగేట్ చేస్తే వీళ్ళందరికీ ఒక గురువు ఉన్నాడు. అతను అందరూ గురువు అని వీళ్ళ ముగ్గురు అతను తెలుసుకుంటారు. ముద్దుగా గురువు అంటే మీ అందరికీ తెలిసే ఉండదు, పెద్దిన లక్ష్మణరావు అని చెప్పేసి ఈయన కూడా ఈ ఊర్లోని కిరాణా వ్యాపారం చేసుకుని బతుకుతూ ఉంటాడు. వీళ్ళు ముగ్గురిని ఎంగేజ్ చేసింది అతనే. అతనేంటంటే ఆర్థికంగా చిదిగిపోయి ఈ లక్ష్మణరావు ఎలియాస్ గురు అనే అతను ఆర్థికంగా బాగా చిదిగిపోయి అప్పుల పాలు అయిపోయి ఆ డబ్బుల్ని మళ్ళీ ఎలాగైనా సంపాదించడం కోసం అతను చిన్న దొంగతనాలు చేస్తూ ఉండేవాడు. చాలా షాపింగ్ మాల్స్ వాటిల్లో కూడా దాదాపు మనకు తెలిసిన సమాచారం ఏంటంటే సుమారు 2 లక్షల రూపాయల దాకా దొంగతనాలు చేసుకెళ్ళిపోయాడు, బట్టలు కానీ షాపింగ్ మాల్లో ఉన్న ఐటమ్స్ కానీ. తదనంతరం అతను ఏదైనా పెద్ద దొంగతనం చేసి బాగా సంపాదించాలని ఒక ఆలోచనతోటి ఈయన కిరాణా వ్యాపారం చేస్తున్నప్పుడు ఒక లారీ ద్వారా సామాన్లు తెచ్చేటువంటి ఒక వ్యక్తితో పరిచయం అయ్యి అతని ద్వారా నాకు నేరం చేయడానికి పని కావాల్సిన వాళ్ళు ముగ్గురు కావాలంటే అతని ద్వారా ఈ ముగ్గురిని ఎంగేజ్ చేసుకుని ఇందులో ఇద్దరిది భద్రాచలం, ఒకరిది మన నాగర్ కర్నూలు అనేటువంటి విలేజ్ అనమాట ఈ ముగ్గురిది. వీళ్ళందరినీ కూడా కాంటాక్ట్ చేసి వాళ్ళని ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ
2-3 నేరాలు చేయడానికి ముందు ఒక బ్యాంకుని నేరం చేయడానికి వాళ్ళు పురమాయించాడు. అది సక్సెస్ అవ్వలేదు. అది ఇండియా బ్యాంకు. ఆ తర్వాత అది ఎప్పుడైతే సక్సెస్ అవ్వలేదో ఇప్పుడు గోవిందరావు ఇంటికే అటెంప్ట్ చేశారు. ముందుగా ఆ ఏరియాలో అక్కడ అటెంప్ట్ చేసి ఏదో పెళ్లి చూపులు అనేటువంటి ఒక మారు వేషంలో వెళ్ళారు. అది సక్సెస్ అవ్వలేదు. ఆ తర్వాత గోవిందరావు ఇంటి వెనకాతలు కూడా ఇంకొక నేరానికి ప్రయత్నం చేశారు. అది సక్సెస్ అవ్వలేదు. ఇలా ఇక్కడ 3-4 చోట్ల వీళ్ళు నేరాన్ని చేయడానికి ప్రయత్నం చేయడం, అది ఏది కూడా వాళ్ళు సక్సెస్ కాకపోయేటప్పటికీ ఈయన ఎవరైతే ఈ లక్ష్మణరావు అనే అతను ఈ ఇంట్లో గోవిందరావు ఇంట్లో అయితే మనకు బాగా బంగారం దొరుకుతుంది, చాలా కేజీ దాకా బంగారం వస్తుంది. ఆ ఇంట్లో ముసలావిడ ఒక్కతే ఉంటుంది కాబట్టి మీరు ఆ ఇంటి మీద అటాక్ చేయండి అని చూసుకుంటానని చెప్పి అతనే ఈ ఇంటికి ఎలాగెళ్ళాలి, ముందు డోర్లు ఎలా ఉన్నాయి, వెనకాతల దారి ఎలా ఉంది అని ఈ స్కెచ్ అంతా కూడా ఆయన ఇచ్చాడు. ఆయన స్కెచ్ ప్రకారం వీళ్ళు ప్రయత్నం చేశారు. దాని ముందు ఏం చేశారంటే ఈయనకి కిరాణా కొట్టు హోల్సేల్లో రాత్రి 10 గంటలకి క్లోజ్ చేసేస్తారు. అక్కడ కూడా వెళ్తే భారీగా డబ్బు దొరుకుతుందని వీళ్ళకి ఆశ చూపించాడు. అది కూడా ప్రయత్నం చేశారు. అది కూడా ముందు రోజు రాత్రి అవ్వలేదు. సో ఆ 21వ తారీఖు సాయంత్రం వీళ్ళు 6 గంటలకి అక్కావిడే ఉందనుకుని వచ్చి ఇద్దరేమో ముందు నుంచి లోపల తలుపు తోసుకుని లోపలికి వెళ్ళారు. ఇంట్లో ఉన్న వాళ్ళు ఇమీడియట్గా కౌంటర్ యాక్షన్ చాలా అద్భుతంగా చేశారు. మరి ఆ ఇంట్లో ఉన్నటువంటి లేడీస్ని మనం తప్పకుండా అప్రిషియేట్ చేయాలి. ప్రతి మహిళ కూడా అలా తిరుగుబాటు చేసినప్పుడు ఇటువంటి దొంగతనాన్ని అరికట్టడానికి చాలా అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇమీడియట్గా వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి కత్తులు, మన కూరగాయల కోసం పెద్ద పెద్ద కత్తులు లాంటివి తీసుకుని ఎవరన్నా మీరని చెప్పి వాడు కౌంటర్ అటాక్ చేసేటప్పటికి ఒక వ్యక్తి వెనకాత నుంచి ఎంటర్ అవ్వడానికి ట్రై చేశాడు. చేసేటప్పటికి ఎప్పుడైతే వీళ్ళు ఇంత భారీగా అటాక్ చేస్తున్నారో వాళ్ళు కొంత వెనకం చేశారు. అయినా సరే ఎదురుకుండా డబ్బులు ఎలాగైనా ఉన్నదాంతో ఏదో లాక్కెళ్ళాలనే ఉద్దేశంతో అందులో ఉన్న లేడీని అటాక్ చేసి అక్కడ ఉన్న డబ్బులు పట్టుకుని వెళ్ళిపోయారు. కానీ బంగారం మిగతావి వాళ్ళు పట్టుకెళ్ళలేకపోయారు. సో ఒక విధంగా చాలా పెద్ద నేరాన్ని మనం అది అరికట్టడం అనేది జరిగింది అక్కడ ఆ సమయంలో. వాళ్ళ కాంట్రాక్ట్స్ మూలంగా ఇమీడియట్గా వాళ్ళందరినీ కూడా సిఐ గారు వారి సిబ్బంది అందరూ కూడా నిన్న చాకచక్యంగా పట్టుకుని వాళ్ళందరూ అరెస్ట్ చేసి ఇంట్రాగేట్ చేస్తే ఇటువంటి విశేషాలు మనకి చాలా బయటకు వచ్చినాయి అన్నమాట. ముఖ్యంగా ఇందులో గోపాలు, రవి, సూరిబాబు వీళ్ళందరూ కూడా చాలా అద్భుతంగా పనిచేశారు. ఎందుకంటే దొరికిన వాళ్ళందరినీ ఇన్ఫర్మేషన్ చాలా చక్కగా పెట్టుకోవడం, టెక్నికల్గా మంచి ఇన్ఫర్మేషన్ తీసుకోవడం చాలా బాగా పనిచేశారు. వాళ్ళందరినీ కూడా మనం అభినందించాలి. మా ఎస్పీ సార్ వారు ఇచ్చినటువంటి డైరెక్షన్ మేరకు, టెక్నికల్గా వారు ఇచ్చినటువంటి నాలెడ్జ్ మేరకు మా సిబ్బంది అందరూ కూడా చాలా చక్కగా పనిచేసి ఒక పెద్ద నేరం జరగకుండా అరికట్టడంలో చాలా చక్కగా సఫలీకృతం అయింది మన శ్రీకాకుళం జిల్లా పోలీస్ యంత్రాంగం. సో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం, 10,000 రూపాయలు రికవరీ అయినాయి. అలాగే వాళ్ళు ఉపయోగించినటువంటి కత్తులు, కటింగ్ బ్లేడు, అలాగే వాళ్ళు యూజ్ చేసిన సెల్ ఫోన్స్ అన్నీ కూడా రికవరీ చేశాం. ఇందులో అంటే సొంత ఊరిలోనే వాళ్ళకి బాగా కావాల్సిన వ్యక్తే ఈ యొక్క గురు అనే అతనే ఇదంతా కూడా ప్లాన్ చేయడం అనేది చాలా ఆశ్చర్యకరమైన విషయం. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మన చుట్టుపక్కల ఉన్న వ్యక్తులే మన ఇంటి తాలూకా సమాచారాన్ని బయటికి తెలియజేసేస్తున్నారు. తెలియజేసి ఎక్కడో నాగర్ కర్నూలు, భద్రాచలంలో ఉన్నోళ్ళని పనిపిస్తామని తీసుకొచ్చి ఈ రకంగా దొంగతనాలు చేసినటువంటి ఈ గురు ఎలియాస్ పెద్దిన లక్ష్మణరావు అనే అతను మన శ్రీకాకుళం ప్రజలందరూ కూడా తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి. అటువంటి వ్యక్తుల్ని మనం చాలా దూరంగా ఉంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి ఈ కేసులో చక్కటి ప్రతిభ కనబరిచినటువంటి సిఐ గారు, ఎస్ఐ గారు, వారి సిబ్బంది అందరికీ కూడా అప్రిషియేట్ చేస్తున్నారు. మా ఎస్పీ సార్ మరీ అప్రిషియేట్ చేశారు. వాళ్ళందరికీ కూడా ఒక క్యాష్ రివార్డ్స్ అనేది సందర్భం కూడా ఇవ్వాలని సార్ చెప్పడంతో ఇవాళ